ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ లోక్సభ పరిధిలో రహదారులు, హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి శాంక్షన్ చేశారు. కొంత అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మానకొండ ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని కలవడం జరిగింది. ఏంటి అసలు ఎంత శాంక్షన్ అయింది, ఎక్కడెక్కడ దూరభారం తగ్గేటువంటి అవకాశం ఉందో మనం తెలుసుకుందాం. చెప్పండి, ముందుగా రోడ్లు రహదారులకు సంబంధించి ఒక యుద్ధ ప్రాతిపదికన డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంది. మీరు ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఎంత శాంక్షన్ అయింది, ఎలాంటి దూరభారం తగ్గుతుంది, ఎక్కడెక్కడ రోడ్లు శాంక్షన్ అయిన మనకి? ముఖ్యంగా కరీంనగర్ నుండి చొక్కరావుపల్లె వాళ్ళు రావాలంటే చాలా దూరం అయిపోతుంది. ఏదైనా ఎమర్జెన్సీ వైద్యం కోసం గుండెపోటు కానీ, పాము కాటు కానీ, తేలు కాటు కానీ వచ్చే లోపల చచ్చిపోతూ ఉన్నారు. మరి ఇది జరగకుండా ఉండాలంటే చొక్కారావుపల్లె నుండి కాజీపూర్ వరకు, గన్నేరువరం మండలం చొక్కారావుపల్లె కాజీపూర్ వరకు మానేరు నదిపై వంతెన వేస్తామని ఎన్నికల్లో అటు బీజేపీ తరఫున బండి సంజయ్ గారు, కేంద్ర హోంశాఖ మాత్యులు, అదేవిధంగా నేను కూడా వాగ్దానం చేయడం జరిగింది. అధికారంలోకి రాగానే జిల్లా కలెక్టర్లు, ఇంజనీర్లు అందరినీ తోడుకొని పోయి ఒకసారి ఫీల్డ్ విజిట్ చేసి ఎంత అవుతుంది ఏంటని ఎస్టిమేట్ వేయించి దాన్ని అంతా కూడా మళ్ళీ మా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర సహాయ హోంశాఖ మాత్యులు బండి సంజయ్ గారు హృదయపూర్వకంగా తను తీసుకెళ్ళి గడ్కరీ గారికి ఇచ్చి స్టేట్ లిస్ట్లో పెట్టించి తను ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి తను చేయడం జరిగింది. ఆ శాంక్షన్ యొక్క ఘనత కేంద్ర ప్రభుత్వానిది, అదేవిధంగా మరి ముఖ్యంగా బండి సంజయ్ గారిది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే, పంపించిన వెంటనే కేంద్ర రోడ్ల శాఖ మాత్యులు గడ్కరీతో మాట్లాడి బండి సంజయ్ గారు శాంక్షన్స్ ఇప్పించడం జరిగింది. వారికి గన్నేరువరం మండల పక్షాన, అదేవిధంగా మరి ముఖ్యంగా చొక్కారావు గ్రామ ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేయడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి గ్రామ ప్రజలతో అందరితో కలిసి ఈరోజు రావడం జరిగింది. దీనివల్ల 15 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. అదేవిధంగా 15 నిమిషాల లోపల కరీంనగర్కు రావడం జరుగుతుంది. గన్నేరువరం మండలం నుంచి కానీ, ఇల్లంతకుంట మండలం నుంచి కానీ, అదేవిధంగా బెజ్జంకి నుండి కూడా కరీంనగర్ రావడానికి దగ్గర దారి అవుతుంది. కాబట్టి ఇది చాలా సంతోషించదగ్గ విషయం. అందుకే మనస్ఫూర్తిగా బండి సంజయ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. సో మొత్తం మీద గత కొంతకాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి రహదారులు, రోడ్లకు సంబంధించి అనేక వాగ్దానాలు ఇచ్చారు. అయితే అమల్లోకి నోచుకోలేదు. ఈ దఫా ఖచ్చితంగా ఒక యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేయడం జరిగింది. 15 కిలోమీటర్ల దూరభారం తగ్గుతుంది. అలాగే కాజీపూర్ దగ్గర వరకు హై లెవెల్ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సైతం ముందుకెళ్లడంతో గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చినటువంటి సందర్భము. నియోజకవర్గంలో ఖచ్చితంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి పలువురు చర్చిస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందుకు రావడము శుభ సందేశం అని చెప్పి చర్చించుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.